ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 13 ముక్కల పేకాట, వివిధ రకాల జూద క్రీడలు సాగుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ శిబిరంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన బడాబాబులు అక్కడే ఇరుక్కుపోయారు. మొత్తం 150కు పైగా కార్లు, 18 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పేకాటలో వినియోగిస్తున్న సామగ్రిని కూడా పోలీసులు జప్తు చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో ఉన్న మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ లో జరుగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 13 ముక్కల పేకాట, వివిధ రకాల జూద క్రీడలు సాగుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ శిబిరంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు వెల్లడించారు. తనిఖీల సమయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన బడాబాబులు అక్కడే ఇరుక్కుపోయారు. మొత్తం 150కు పైగా కార్లు, 18 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పేకాటలో వినియోగిస్తున్న సామగ్రిని కూడా పోలీసులు జప్తు చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసులు నమోదు చేసి విచారణను వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరపాడు పేకాటకు అడ్డాగా మారింది. అక్కడ పేకాట శిబిరాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు అందినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ లో జోరుగా పేకాట ఆడుతున్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన జోద క్రీడలతో పాటు 13 ముక్కల పేకాటను కూడా ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి దగ్గర దాదాపు 18 లక్షల పైపడే నగదు కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. పోలీసుల తనిఖీల్లో బడా వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 25 మంది ఈ జోద క్రీడలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాదాపు 150 మందికి పైగా జోద క్రీడలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 25 మందికి పైగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు లక్షలాది రూపాయలు బెట్టింగ్లు ఆడుతున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ క్లబ్ దగ్గర 150కి పైగా కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. 100కు పైగా 2 వీలర్స్ వెహికల్స్ కూడా రావడం జరిగింది. దీంతో పాటుగా కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ప్రకారం మేము క్లబ్ ను తెరిచాము, క్లబ్ లో పేకాట ఆడుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చారు అంటూ కూడా ఒక ఫేక్ బ్యానర్ ఒకటి ఆ క్లబ్ ముందు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే చూసినా కూడా పోలీసులకి సమాచారం ఇవ్వకుండా ఉండే విధంగా క్లబ్ యాజమాన్యం ఈ విధమైన తరహాలో ఒక బ్యానర్ ని, నకిలీ బ్యానర్ ని అక్కడ తగిలించటం, కోర్టు ఆర్డర్స్ ప్రకారం మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా ఒక బ్యానర్ ని తయారు చేసి న్యాయస్థానాన్ని కూడా అడ్డు పెట్టుకొని వీళ్ళు పేకాటలు ఆడుతున్నారంటే ఏ స్థాయిలో బరి తెగించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే ఎలాంటి కోర్టు ఆర్డర్ లేదు. కేవలం కోర్టు ఆర్డర్ పేరుతో ఒక బ్యానర్ తయారు చేసి అటు పోలీసుల్ని, స్థానికంగా ఉన్న వాళ్ళని కూడా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకోకుండా ఉండే విధంగా ఈ విధమైన ట్రిక్ ని ప్లే చేశారు. దాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ చేసి దాని మీద కూడా కేసు కడతామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. 150కి పైగా కాస్ట్లీ కారుల్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాము. 13 ముక్కల పేకాట అత్యంత ప్రమాదకరమైన జోద క్రీడ, లక్షలాది రూపాయలు బెట్టింగ్లుగా మారుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా నిర్ధారించారు. మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ లో పెద్ద ఎత్తున జోద క్రీడలు జరుగుతూ ఉన్నాయని సమాచారం రావడంతో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరపాడులో ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో దాదాపు 150కి పైగా పెద్ద ఎత్తున క్రీడాకారులు, జోద క్రీడాకారులు అక్కడ ఉన్నట్టు తెలుసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అసలు ఈ క్లబ్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఫేక్ బ్యానర్ ని తయారు చేసి బయట ఏర్పాటు చేసి చాప కింద నీరుల లోపల జోద క్రీడలు ఏ విధంగా ఆడుతున్నారు, ఎంత మేర జోద క్రీడలు ఆడే వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు, ఎంత దేవీలు జరిగాయనే దాని మీద పోలీసులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఈశ్వర్.